పోరుబాట అన్నారు. నేను ప్రశ్నిస్తుండ జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీకుందా? నీ 5 yearsలో ఏం చేసావు? రైతుల్ని ఎక్కడికి తీసుకుపోయినావు? అక్కడ దేశంలో 3వ స్థానం ఆత్మహత్యలు, మొదటి 2 స్థానాలు ఏమిటి? మహారాష్ట్ర, కర్ణాటక. వాళ్ళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఫస్ట్ ప్లేస్, ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్. కౌలు రైతులు సెకండ్ ప్లేస్, తమిళనాడు తర్వాత. తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్. అది ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుపోయినావు. అది నీ ఘనత. వ్యవసాయ శాఖని మూసేసావు, నీటిపారుదల శాఖని చంపేశావు. అవి రెండు రైతు రిలేటెడ్, రైతులకు సంబంధించినవి. వ్యవసాయ శాఖలో ఏం చేశారు తమరు? నీరెళ్ళి పులివెందులకు పోయి, అయ్యా బిందు తుంపర్ల సేద్యం చంద్రబాబు నాయుడు ఎట్టి చేశాడు, నేను ఎట్టి చేశాను, సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రో న్యూట్రియంట్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు, నేనేమి ఇచ్చాను, మెకనైజేషన్ యాంత్రీకరణ, ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి, ఒక పట్ట నుంచి, రోటివేటర్ నుంచి, కల్టివేటర్ నుంచి, హార్వెస్టర్స్ దాకా ఆయనేమి ఇచ్చాడు, నేనేమి ఇచ్చాడు. ఒక్కసారి అడుగు, నీ పులివెందలు అడుగు, నీ కడపలో అడుగు, ఎవరేం చేస్తారని. శాఖని మూసేసావు. మైక్రో ఇరిగేషన్ లేదు, మెకనైజేషన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు. మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాం, నువ్వు అన్నీ మూసేసేసావు. ఆగ్రహణ రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు 48 hours డబ్బులు ఇస్తున్నాం. అంతకుముందు మా గవర్నమెంట్లో 1 weekలో ఇచ్చేవాడు, ఇప్పుడు 48 hours. నువ్వు 5 నెలలు 6 నెలలు. యావరేజీ దేశంలో రైతు అప్పు 74,500 యావరేజ్ అప్పు ఉంటే, ఏపీలో నీ టైంలో 2,45,000 అప్పు. 2,40,000, 74,500 ఎక్కడ? 2,45,000 ఎక్కడ? దేశంలో ఎక్కడికి తీసుకుపోయినావు? ఇవన్నీ తమరు చేసిన పాపాలు, నేను ఒకటి అడుగుతున్నాను. నీటిపారుదల శాఖ మేము 63,000 కోట్లు 64,000 కోట్లు ఖర్చు పెట్టాం. నెక్స్ట్ 5 years పెరిగిన స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ పెరిగిన ధరలతో తీసుకుంటే 80,000 కోట్లు చేయాలా? ఎంత చేసావు? 30,000 కోట్లు ఖర్చు పెట్టావు. ఎక్కడికి పోయింది ఇరిగేషన్ శాఖ? మూతపడిపోయింది, చంపేశావు. మీరు రైతు సమస్యల మీద పోరుబాటుకి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నా నేను. చెప్పమంటున్నా. మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకి నీళ్లు షిఫ్ట్ చేసాం. కృష్ణా వాటర్ని రాయలసీమకి తరలించాం. తమరి బ్రాండ్ ఏదో చెప్పండి, ఇరిగేషన్లో తమరి బ్రాండ్ చెప్పండి. మేము 2017-18 బిందు తుంపల సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో నంబర్ 1, మెకనైజేషన్లో దేశంలో నంబర్ 1. తమరు పొజిషన్ ఏందో చెప్పండి. నేను ఒక్క మాట అడుగుతుండా జగన్మోహన్ రెడ్డిని. 14-19 వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు? మేము ఎంత చేసాం? మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఆర్ యు రెడీ? మీరు ఏమి జరిగే అభివృద్ధి. నిన్న 10 సూత్రాల్లో, స్వర్ణాంధ్ర సాధనకి 10 సూత్రాల్లో 4వ సూత్రం నీటి భద్రత, 5వ సూత్రం సాగులో అధునాతన సాంకేతికత, 8వ సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు, రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి ఆ టెక్నాలజీ ఉత్పత్తుల బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్లో పోటీ పడేటట్టుగా చేయడం, నీటి భద్రత, 500 TMCని గోదావరి, పెన్నా, పనకచెర్ల తీసుకెళ్లేలాగా ప్రణాళిక, నదుల అనుసంధానం, సాగులో ఆధునిక సాంకేతికత, రైతును రాజుగా చేస్తాం, విలువల ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనిస్తాం, యాంత్రీకరణ, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ సేద్యం తదితరుల విధానాలను అమలు చేస్తాం. ఇవన్నీ నిన్న 2047 దాని ప్రణాళికలో ఇంపార్టెన్స్ ఇచ్చాం రైతుల సమస్యలు. నువ్వు తమరు ఎప్పుడైనా అసలు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ ఒక సమీక్ష చేసావా? రైతుల మధ్యకు వచ్చావా? ఏం చేసావో చెప్పమని చెప్పేసి అడుగుతున్నా. ఇది కరెక్ట్ కాదు. తమరు ఆ ప్యాలెస్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటూ కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఆగ్రహాన్ని అయితే ఒక్కటి చేసావు. రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు, నీ ఏటూలు, వాళ్ళ బియ్యంకులు అందరూ కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు. అదొకటే నువ్వు తమరు చేసింది. అందుకని మీకు రైతుని గురించి మాట్లాడే అర్హత, హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.